అందరికీ నమస్కారం. నేను చెప్పుకున్నట్లుగా ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ అనేక మంది ప్రజా ప్రతినిధులు వాలంటీర్స్ నిబంధనలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ రోజు పత్రికలో చూసుకున్నట్లయితే రోజు రోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఈ రోజు కూడా ఎన్నికల నియమ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తున్నారు. టీడీపీ పార్టీకి చెందిన జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆయన కూడా ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయన స్కార్పియో కార్కి టీడీపీ స్టిక్కర్స్ ఉన్నందున ఆయన వాహనాన్ని సీజ్ చేశారు. ఇంకొక విషయానికి వస్తే కడప ఇన్ఛార్జ్ మాధవి ఆమెది కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేశారని ఆమె పైన కూడా చర్యలు తీసుకున్నారు. అలాగే చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీకి సంబంధించిన దాడిశెట్టి రాజా ఆయన కూడా ఆయనకు ఏదైతే కారు ఉంటుందో ఆ వాహనానికి సిద్ధం సభలకు సంబంధించిన స్టిక్కర్స్ వేసుకుంటూ ప్రాపగాండా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రచారాలకి పాల్పడకూడదు. అలా పాల్పడిన వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయి అని నిన్ననే చెప్పుకున్నాం. కానీ ఈ ఉదంతాలు చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్లు ఎంత జారీ చేసినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సామాన్య ప్రజలు గాని సామాన్య పార్టీ కార్యకర్తలు గాని కొంతమందికి తెలుసుండదు. మనం ఈ స్టిక్కర్ పెట్టుకోవడం వల్ల మనకేం కాదులే, మనం అదే పార్టీ వాళ్ళం కదా, మన వాళ్ళు ఎవరేమంటారు అనుకొని ఉంటాం. కానీ అది తప్పు. ఎప్పుడైతే ఎన్నికల కోడ్ అమలయ్యిందో దాని తర్వాత ఆ ఎన్నికల కోడ్కు సంబంధించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకూడదు. నియమ నిబంధనలను అనుసరిస్తూ ముందుకు సాగాలి. కాబట్టి నా విన్నపం ఏమంటే ఎవరైనా సరే సామాన్య మన వ్యూవర్స్ ఉన్నారు, అలాగే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెప్పండి. ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ ఎన్నికల కోడ్ అమలైన తర్వాత వాళ్ళ కార్లకు గాని వాళ్ళ బైకులకు గాని వాళ్ళ స్కూటర్లకు గాని పెట్టుకొని తిరగద్దండి. స్టిక్కర్లను తీసేయండి. ఎందుకంటే కోడ్ అనేది అమలయ్యింది. దాని తర్వాత ఎవరైనా అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఆ నిబంధనలను అనుసరిస్తూ ఫాలో అయ్యి చట్ట వ్యతిరేక పనులు చేయొద్దండి. చట్టానికి అనుగుణంగా నడుచుకోండి అని నేను విన్నవించుకుంటున్నా. ధన్యవాదములు.